గుడైనా చర్చ్ అయినా మసీద్ అయినా గురుద్వారా అయినా ఇవి ఏవైనా సరే కట్టుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే. అయితే ప్రతిదానికి అట్లాంటి ప్రార్థనా స్థలానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఎలా ఉండాలి, ఎంత స్పేస్ ఉండాలి, వచ్చిన వాళ్ళు ప్రార్థనకి ఎంత సమయం ఎంత స్పేస్లో ఉంటారు, ఇవన్నీ దాని ఆధారంగా పర్మిషన్ ఇస్తారు. వితౌట్ పర్మిషన్ అన్నటువంటిది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకని, ఒక ప్రార్థన కోసం వందలాది మందిగా వస్తే అక్కడ కేవలం ఒక 50 మందికి సరిపడినటువంటి ఇల్లు లేకపోతే ఒక ప్రదేశము అయితే వాళ్ళందరూ రోడ్డు మీదకైతే మిగతా ప్రజలకి సమస్యే కదా. అందుకనినే అనుమతి మస్ట్. సరే, మన దేశంలో చర్చిలు ప్రతి సందులో మొదట్లో కూటముల కూడిక అని ప్రారంభించి ఆ తర్వాత అవి చర్చిలుగా మారిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పర్మిషన్ లేకుండా జరుగుతున్నటువంటి వాటిని జాగ్రత్తగా నడుపుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే మసీదులకు సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల వితౌట్ ఉన్నాయి అన్నటువంటి విషయం బయటపడుతుంది. నార్త్ అంతా కూడా ఇక్కడ ఎట్లా ఉన్నాయో తెలియదు. ఇదే సందర్భంలో బ్రిటన్ లాంటి చోట్ల మసీదులు అంటే ముందు ఇల్లు కింద కొనుక్కుని ఒక బిల్డింగ్ని దాన్ని మసీదులుగా మార్చేశారు వితౌట్ పర్మిషన్ అన్నటువంటి వాటిని గుర్తించింది బ్రిటన్ ప్రభుత్వం. అట్లాంటి వాటిని తాజాగా కూల్చేస్తుంది. MET police say they have been investigating but have made no arrest so far. Several more mosques have been vandalized in London అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నారు.